హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, క్యాప్జెమినీ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ చూసుకుంటే 25,000 శాలరీ అనేది మన ఇంటి వద్ద నుంచే లభించడం జరుగుతుంది. వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఏజ్ 18+ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. టెలికాలర్ జాబ్స్ అంటే మీరు తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో ఎండింగ్లో మీ ఇంటి వద్ద నుంచే మీ మొబైల్ నుంచి ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రీగా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే ఇక్కడ చూసుకుంటే టెలికాలర్ జాబ్ పార్ట్ టైం ఆర్ రిమోట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు పార్ట్ టైం జాబ్ కూడా చేయొచ్చు. రిమోట్ అంటే కంప్లీట్గా ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఏ కంపెనీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందంటే క్యాప్జెమినీ కంపెనీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 0 to 5 years ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 28 February 2024 వరకు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జాబ్ డీటెయిల్స్ అబౌట్ ద జాబ్ గురించి ఒకసారి చూసుకుందాం. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూస్తే కీ రెస్పాన్సిబిలిటీస్ వీఆర్ సీకింగ్ ఏ డైనమిక్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ టెలిమార్కెటర్ టు జాయిన్ అవర్ సేల్స్ టీమ్. వీళ్ళ యొక్క సేల్స్ టీమ్కి సంబంధించి టెలిమార్కెటర్ కావాలని వీళ్ళు ఎదురు చూడడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ద ఐడియల్ క్యాండిడేట్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ అండ్ సెల్లింగ్ అవర్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ అవర్ ద ఫోన్, ఎంగేజింగ్ ద పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ అచీవింగ్ సేల్స్ టార్గెట్స్. అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో మీరు కాల్స్ మాట్లాడి వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీళ్ళ క్యాప్జెమినీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తెలుగు వాళ్ళని అరేంజ్ చేస్తారు కాబట్టి తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు అంతగా ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ అని కూడా మెన్షన్ చేశారు. సో పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. హౌస్ వైఫ్స్ ఇంటి వద్ద నుంచి ఒక జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే అవుట్ బౌండ్ కాల్స్ అంటే వీళ్ళ కస్టమర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీరు అవుట్ బౌండ్ కాల్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుందని పొటెన్షియల్ కస్టమర్స్ తోటి మీరు బెనిఫిట్స్గా మాట్లాడాలని చెప్పి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లీడ్ జనరేషన్, ఐడెంటిఫై అండ్ క్వాలిటీ పొటెన్షియల్ లీడ్ త్రూ ఎఫెక్టివ్ క్వశ్చనింగ్ అండ్ యాక్టివ్ లిజనింగ్. అంటే కస్టమర్స్ తోటి వాళ్ళ యొక్క డౌట్లు అనేవి క్లారిటీగా విని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు లీడ్ జనరేషన్ కూడా దోహదపడతారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సేల్స్ పిచ్, డెలివర్ కంపెలింగ్ సేల్స్ పిచ్చెస్ టైలర్ టు ద నీడ్స్ ఆఫ్ ఈచ్ ప్రాస్పెక్ట్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అచీవ్ సేల్స్ టార్గెట్స్, మీరు సేల్స్ టార్గెట్స్ అచీవ్ అవుతే మీకు ఇన్సెంటివ్స్ కూడా లభించడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫాలో అప్, ఎవరైతే కస్టమర్స్ ఒకసారి కాల్స్ అటెండ్ అయ్యి వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని చూసుకుని మళ్ళీ ఫాలోఅప్ కాల్స్ కూడా చేయవలసి వస్తుందని మెన్షన్ చేశారు. అంటే ఇది కంప్లీట్గా కాల్స్ మాట్లాడితే మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మీరు కస్టమర్స్ తోటి ఒక రిలేషన్షిప్ అనేది మేనేజ్మెంట్ చేసి వాళ్ళతోటి చక్కగా కాల్స్ అనేవి మాట్లాడడం రావాలని మెన్షన్ చేశారు. డాక్యుమెంటేషన్, మెయింటైన్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్ ఆఫ్ కాల్స్, ఇంటరాక్షన్స్ అండ్ సేల్స్ యాక్టివిటీస్. ఇది ఇంపార్టెంట్గా చూసుకుంటే మీరు ఆ రోజులో ఏదైతే ప్రతిరోజు యాక్టివిటీస్ చేయడం జరుగుతుందో ఆ రోజులో మీరు మెయింటైన్ చేయవలసిన కాల్ రికార్డ్స్, అలాగే ఎవరెవరితో మీరు ఫోన్లు మాట్లాడారో ఇంటరాక్షన్స్, అలాగే మీ యొక్క సేల్స్ యాక్టివిటీస్ ఏం మాట్లాడారు అన్నది కూడా ఒక ఫైల్ మెయింటైన్ చేసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే సాటర్డే అండ్ సండే 2 days హాలిడేస్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీక్లీ 5 days ఏ వీక్ అని వర్కింగ్ అవర్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇంటి వద్దనే చేసుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీ.
వారానికి 5 డేస్ చేస్తే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీ కాలర్ ఆర్ ఏ సిమిలర్ సేల్స్ రోల్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది బెనిఫిట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీ యొక్క ఓన్ లాంగ్వేజ్లో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మీరు బాగా మాట్లాడాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. ఎబిలిటీ టు హ్యాండిల్ రిజెక్షన్ పాజిటివ్లీ అండ్ పర్స్యూ లీడ్స్. ఇక్కడ చూసుకుంటే ఎవరైనా సరే ప్రొడక్ట్స్ రిజెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళని కూడా ఒప్పించి మీరు కన్వీనియన్స్గా వాళ్ళని కన్వీనియంట్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్స్, వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే హై స్కూల్ డిప్లొమో, అంటే మీరు 12th అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమో కానీ చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్సీ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ సిఆర్ఎం టూల్స్. మీకు కంప్యూటర్ టచ్ అనేది కూడా ఉండాలి, ఎందుకంటే మీరు మాట్లాడిన కాల్స్ అవన్నీ కూడా ఒక షీట్లో మెయింటైన్ చేయడానికి మీ కంప్యూటర్ టచ్ అనేది కూడా ఉండాలని మెన్షన్ చేశారు. ఎబిలిటీ టు వర్క్ ఫాస్ట్ పేస్డ్ టార్గెట్ డ్రైవెన్ ఎన్విరాన్మెంట్. ఫాస్ట్గా వర్క్ చేయాలి, కస్టమర్స్ తోటి మీరు స్మైల్ ఫేస్ తోటి మాట్లాడాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్ చూసుకుంటే హెల్త్ అండ్ డెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, మీరు ఈ కంపెనీలో జాయిన్ అయితే దాని ద్వారాగా మీ యొక్క డెవలప్మెంట్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. బేస్ శాలరీ అండ్ కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంపిటేటివ్ బేస్ శాలరీ అంటే మీకు శాలరీతో పాటు మీరు చేసే ప్రొడక్ట్స్ బట్టి కమిషన్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే 1 month ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ప్రొబేషన్ పీరియడ్లో మీరు చేసే కాల్స్ బట్టి 60,000 నుంచి 80,000, పర్మనెంట్ అయిన తర్వాత 80,000 నుంచి 1 lakh వరకు కూడా శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఎర్లీగా అప్లై చేయండి. February 28th లాస్ట్ డేట్ కదా, అప్పటి వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే అబౌట్ క్యాప్ జెమినీ, అసలు క్యాప్ జెమినీ గురించి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. క్యాప్ జెమినీ ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఆ ఫౌండర్ ఎవరో, వీటికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉంది, ఇదంతా కూడా ఒకసారి మీరు నోట్ చేసుకుంటే ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు ఏమైనా అడిగితే కనుక మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇదంతా చూసుకుని ఈ వెబ్సైట్ అంతా కంప్లీట్గా చదువుకున్న తర్వాత మీకు నేను ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఇదంతా చదువుకున్న తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఎండింగ్లో లాస్ట్లో అప్లై నవ్ బటన్ అనేది బ్లూ కలర్ బటన్లో కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు సైన్ అప్ విత్ గూగుల్ సైన్ అప్ అయితే కనుక మీకు అలా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి అవి ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. తోటి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు హాయ్ గుడ్ న్యూస్ అని కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే యాడ్ యువర్ స్కిల్స్ టు రెజ్యూమే అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమే అనేది యాడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి మీ మొబైల్ నుంచి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.